ఇప్పుడు మీకు చెప్తా ప్రాంతీయ పార్టీలకు రాజకీయ పార్టీలకు తేడా. ఉదాహరణకు ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకోరి. ఈ కాంగ్రెస్ పార్టీల ఫస్ట్ నుంచి అధ్యక్షులు ఎవరు ఇలా జాతీయ పార్టీ అది సరే, కొంతమంది ఏమో కుటుంబ పార్టీ అంటుండొచ్చు, కానీ అధ్యక్షులు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నది కాలక్రమేణా వస్తే ఇప్పుడు ఎవరు మల్లికార్జున ఖర్గే ఉన్నాడు. అవును. ఇప్పుడు ఇంట్లో మారుతూనే ఉన్నారు అధ్యక్షులు. ఇప్పుడు బీజేపీ తీసుకోరు. బీజేపీలో ఎవరు ఉంటారు? ఏమన్నా కుటుంబ పాలన ఉన్నదా? ఏమైనా ఉందా? ఈ అందరు కలిసి ఎలక్షన్ చేసుకుంటారు అధ్యక్షుడే. సరే, ఈ జాతీయ పార్టీలను రెండింటిని వదిలేదు. వాస్తవానికి ఇందులో ఎవరు అవుతారు అనేది కూడా ఎవరు చెప్పలేము. అది ఏ టైంలో ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఇది ఉన్నది, ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఇలా ఎవరు? చంద్రబాబు నాయుడు అయ్యిండు. రామారావు దగ్గర నుంచి గుంజుకొని అయ్యిండు. చంద్రబాబు నాయుడే ఉంటున్నాడు. గత ఎన్నేళ్ల నుంచి ఒక 25 years సుమారు 25 years బీఆర్ఎస్ మన రజతోత్సవం చేసుకునే పార్టీ అధ్యక్షుడుగాను అధ్యక్షుడుగానే ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయననే ఒక 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడే ఉంటుండు. దీనికి వేరే వాళ్ళ అధ్యక్షులు ఉంటారా? ముఖ్యమంత్రి ఆయనే అవుతాడు, పార్టీ అధ్యక్షుడు ఆయనే ఉంటాడు, మొత్తం ఆయన చేతుల్లో ఉంటది. అది ఏకపక్ష నిర్ణయాలే ఉంటాయి, వేరే ఏం ఉండవు. ఈడ వైఎస్ఆర్ ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ కూడా సేమ్ వచ్చిన కారణం చూస్తే కూడా వైఎస్ జగనే అంటారు. అంతే. వేరే వాళ్ళని అధ్యక్షుని చేసేది ఉండదు, వేరే వాళ్ళని ముఖ్యమంత్రి చేసేది ఉండదు. అలా కళ్ళు మూసుకొని ఈ ఎంఐఎం పార్టీ ఉంది. ఎంఐఎం పార్టీ ఉంటే ఎవరిది? సలావుద్దీన్ ఓవైసీ, దాని తర్వాత అసదుద్దీన్ ఓవైసీ కుటుంబం. తర్వాత ఉంటది కొద్ది రోజులు అయితే అక్బరుద్దీన్ చేస్తాడు, లేకుంటే వాళ్ళ పిల్లలు వస్తారు. అంతే. ఇది ఉన్నదిగా, ఇది అసలు పులిది. ఇది ఈ ఎవరు? కాక కరీంలాలా నేను పులిని సాగు నోట్ల తలకాయ పులిని అని ఒక విషయం ఏంటంటే, ఈ పార్టీకి అధ్యక్షుడు అని చెప్పుకున్నా సంతోషమే, కానీ ఒక విషయం ఏంటంటే తెలంగాణ నేనే తెచ్చిన నా వల్ల మాత్రమే తెలంగాణ వచ్చిపోవడం దురదృష్టమే. కానీ ఎన్నడన్నా తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళ పేరు బయటికి, అమరవీరుల పేరు తీసిండ బయటికి తీయాలి. కనీసం వాళ్ళ అమరవీరుల స్తూపానికి పోయి మొక్కిండా? మళ్ళనంట మేము అధికారంలోకి రావాలి అంటే వీళ్ళు ఎంతసేపటికి మొన్న అంటాడు, ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా మేము గెలుస్తాం, అధికారంలోకి వస్తామని మాట్లాడతాడు కేటీఆర్ బోడమొక్కపోడు. గాని అసలు వాస్తవానికి నీవు ఎంతసేపటికి నువ్వు అధికారంలోకి రావాలని చూస్తున్నావు, కానీ సమాజానికి ఏం చేద్దాము, ప్రజలకు ఏం చేద్దామని ఆలోచన లేదు. నువ్వు అధికారం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నువ్వు సమాజానికి కావాల్సింది చేయొచ్చు.